సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు పలువురు. నర్సీపట్నం, అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ నేతలు. టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరిన నేతలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నర్సీపట్నం నుంచి టీడీపీ సీనియర్ నేత రుతుల ఎర్రపాత్రుడు, పాపయ్యపాలెంకు చెందిన వి లక్ష్మి, అనకాపల్లి నుంచి టీడీపీ యూత్ విభాగం నేత అడారి కిషోర్ వైఎస్ఆర్సీపీలో చేరారు. రేపు విశాఖలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుందని విశాఖ నార్త్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేకే రాజు చెప్పారు. పెందుర్తి నియోజకవర్గం పినగాడి నుంచి బస్సు యాత్ర మొదలై రాంపురం, వేపగుంట, గోపాలపట్నం, మర్రిపాలెం, అక్కయ్యపాలెం, గురుద్వారా మీదుగా మధురవాడ, పిఎంపాలెం స్టేడియం వరకు కొనసాగుతుందన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రను వైఎస్ఆర్సీపీ శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విశాఖ వెస్ట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్. మంగళగిరిలో టీడీపీ మూకల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వైఎస్ఆర్సీపీ నేత మేకా వెంకటరెడ్డి భౌతిక కాయానికి వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నివాళులర్పించారు. వెంకటరెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. వెంకటరెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కోలగట్ల వీరభద్రస్వామి నామినేషన్ను దాఖలు చేశారు. విజయనగరం మండల తహసీల్దార్ కార్యాలయంలోని ఎన్నికల అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. రైల్వే కోడూరులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు. ఈ సందర్భంగా రాజంపేటలో కూటమి ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభావం ఏమాత్రం ఉండదన్నారు మంత్రి పెద్దిరెడ్డి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీను. రిటర్నింగ్ ఆఫీస్ వద్దకు వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లిన దువ్వాడ టెక్కలిలో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సీఎం జగన్ ప్రభుత్వంలో టెక్కలి అభివృద్ధి బాట పట్టిందన్న దువ్వాడ పార్టీలకు అతీతంగా సంక్షేమం అందిస్తూ బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికి మంచి చేశామన్నారు ఎమ్మెగనూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బుట్టా రేణుక. ఎమ్మెగనూరు 16వ వార్డులో నిర్వహించిన ఇంటింటా ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రభుత్వంలో పేదల జీవితాలు మారాయన్నారు బుట్టా రేణుక. నెల్లూరు జిల్లా పొదలకూరులో చంద్రబాబు సభకు జనం కరువయ్యారు. జనం లేరని తెలిసి గూడూరులోనే ఆగిపోయారు చంద్రబాబు. 2 గంటలకు జరగాల్సిన సభ జనం లేకపోవడంతో వాయిదా వేసుకున్నారు. దీంతో జనాన్ని సమీకరించాలంటూ సోమిరెడ్డిని బాబు ఆదేశించారు. హెలిప్యాడ్ వద్ద చంద్రబాబు కోసం టీడీపీ నేతలు పడిగాపులు కాశారు. తిరుపతి జిల్లా గూడూరులో మహిళలతో చంద్రబాబు ముఖాముఖి కార్యక్రమం అటర్ ఫ్లాప్ అయింది. సిఆర్రెడ్డి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో చంద్రబాబు పసలేని ప్రసంగం చేశారు. దీంతో విసుగు చెందిన మహిళలు బాబు మాట్లాడుతుండగానే లేచి వెళ్లిపోవటం మొదలుపెట్టారు. కూర్చోండి, ప్రసంగం వినండి అంటూ ఎంతగా బతిమలాడినా మహిళలు పట్టించుకోలేదు. నెల్లూరు జిల్లా చాముదాల గ్రామంలో కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికలు వస్తున్నాయంటే టీడీపీ అధినేత చంద్రబాబు బూటకపు హామీలు ఇచ్చి ప్రజలను మోసగించడంలో దిట్ట అని దుయ్యబట్టారు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి. చంద్రబాబు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అని ఎద్దేవా చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సమావేశమయ్యారు. మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్పపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తోట త్రిమూర్తులు. కాపులకు తాను ఏం చేశాను అని అడగటానికి రాజప్పకు ఏ హక్కు ఉందంటూ ప్రశ్నించారు. రాజప్పకు సిగ్గుందా అంటూ తోట త్రిమూర్తులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి తమను గెలిపిస్తాయన్నారు గుంటూరు వెస్ట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విడుదల రజని. గుంటూరు వెస్ట్ వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి విడుదల రజని నామినేషన్ దాఖలు చేశారు. గుంటూరు వెస్ట్లో ఈసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరటం ఖాయమన్నారు. కడప జిల్లా పులివెందులలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అన్ని విధాలా అభివృద్ధి చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు నేతలు. ప్రస్తుతం ఎన్నికల్లో సీఎం జగన్ కు 1,00,000 ఓట్ల మెజారిటీ తథ్యమన్నారు. ఏదైనా నియోజకవర్గానికి అభివృద్ధి చేసి ఉంటే ఓట్లు వేస్తారు, కానీ దోచుకోవటంపైనే దృష్టి సారిస్తే ఓట్లు వెయ్యరంటూ దుయ్యబట్టారు వైఎస్ఆర్సీపీ నేతలు.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు మద్దతిస్తున్నట్లు తెలిపారు ఎంఐఎం నేతలు. పార్టీ అధిష్టానం మేరకు హిందూపురంలో ఎమ్మెల్యే అభ్యర్థి కురుబ దీపిక, ఎంపీ అభ్యర్థి బోయ శాంతమ్మలను గెలిపించడానికి పనిచేస్తామన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కుమ్మక్కై ముస్లింలను ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని, వాటిని సాగనివ్వమన్నారు ఎంఐఎం నేత మన్సూర్. ఏలూరు జిల్లా కుక్కనూరులోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని కోరారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు జగనన్న ప్రభుత్వంలోనే సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. పోడు భూముల సమస్యలు కూడా జగనన్న దృష్టికి తీసుకువెళ్తానని, నాటి వైఎస్ఆర్ హయాంలోనే పోడు భూములకు పట్టాలు ఇచ్చారని గుర్తు చేశారు. కర్నూలు జిల్లా ఆలూరు తహసీల్దార్ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వీరభద్రగౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే వీరభద్రగౌడ్ నామినేషన్ వేసే క్రమంలో పొత్తు ధర్మాన్ని పాటించడం లేదని బీజేపీ నాయకులు వాపోతున్నారు. ఇక నిన్న చంద్రబాబు కార్యక్రమం నామినేషన్కు బీజేపీ కూటమిని దూరం పెట్టినట్లు ఆ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బియ్యపు మధుసూదన్ రెడ్డి భారీ ర్యాలీగా బయలుదేరి నామినేషన్ దాఖలు చేశారు. గడిచిన 30 ఏళ్లుగా ఏనాడు ప్రజలకు అందుబాటులో లేని బొజ్జల కుటుంబం కావాలా, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే మధుసూదన్ కావాలో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టరేట్లో ఆర్ఓకు నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతకుముందు ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద షర్మిల నివాళి అర్పించారు. తెలంగాణలో కాషాయ ప్రచారానికి అమిత్ షా రానున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలో వరంగల్, భువనగిరి, ఇతర ప్రాంతాల్లో షా పర్యటించే అవకాశాలున్నట్లు సమాచారం. తెలంగాణ గడ్డ మీద కమలం జెండా ఎగరేయాలని కమలనాథులు గట్టి స్కెచ్ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ స్థానాల్లో ఎంపీ సీట్లు గెలుచుకునేలా షా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించిందన్నారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. కొందరు అహంకార పూరితంగా వ్యవహరించడం వల్లే ఎన్నికల్లో ఓడిపోయామన్న ఆయన తనకు పార్టీ మారే ఆలోచన లేదన్నారు. పార్టీలో పల్లీలు, బఠానీలు అమ్ముకునే వాళ్లు కూడా కోట్లకు పడగలెత్తారన్న సుఖేందర్ రెడ్డి నిజమైన ఉద్యమకారులు ఇప్పటికీ రోడ్లపై తిరుగుతున్నారన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ యూటర్న్ తీసుకున్నారు. పార్టీ మారితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు సీనియర్ నేతలు సూచించారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరటాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నేడు ఎమ్మెల్యే క్యాడర్తో సమావేశమయ్యారు. మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర కోసం వాహనాలను సిద్ధం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. 1-2 రోజుల్లో బస్సు యాత్ర షెడ్యూల్, రూట్ మ్యాప్లను విడుదల చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సుదీర్ఘ సమావేశం తర్వాత బస్సు యాత్ర షెడ్యూల్, రూట్ మ్యాప్ను కేసీఆర్ పూర్తి చేశారు. మాజీ సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ. 20 మంది ఎమ్మెల్యేలు తనకు టచ్ లో ఉన్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలు అబద్దమన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని ఉద్ఘాటించారు షబ్బీర్ అలీ. అంబర్పేటలో దీక్షకు దిగారు కాంగ్రెస్ సీనియర్ నేత బీహెచ్. మొదటి నుంచి కాంగ్రెస్ వాదిని అని నిరాధారమైన ఆరోపణలు చేసి ఇబ్బంది చేసిన పేపర్పై డీజీపీకి ఫిర్యాదు చేశామని, సైబర్ క్రైమ్లో కేసు నమోదు చేశామన్నారు వీహెచ్. తాను ఏ పేపర్తో గానీ, ఏ ఛానల్తో గానూ ఇంటర్వ్యూ ఇవ్వలేదన్నారు. ఖమ్మం సీటుకు ఈ స్టేట్మెంట్లకు ఎలాంటి సంబంధం లేదన్నారు వీహెచ్. రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో పనిచేస్తున్న ఐసీటీ కంప్యూటర్ టీచర్లకు 3 నెలల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలంటూ ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ సర్కారు మాటలు కోటలు దాటుతున్నాయి కానీ ఆచరణ గడప దాటడం లేదంటూ విమర్శించారు హరీష్ రావు. సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఇండియా కూటమిలో రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని, దీనికి ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తారంటూ ఆరోపించారు. గడిచిన 10 ఏళ్లలో మత రాజకీయాలు చేసి కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారంటూ విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జన జాతర సభ అటర్ ఫ్లాప్ అయిందన్నారు బీఆర్ఎస్ నేతలు. జనం కోసం ఒక ముఖ్యమంత్రి బస్లో పడిగాపులు పడే దౌర్భాగ్య పరిస్థితులు దాపురించాయని విమర్శించారు సత్యవతి రాథోడ్. కాంగ్రెస్ సర్కార్ 6 గ్యారంటీలతో ప్రజలను మోసం చేసిందంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదంటూ ధ్వజమెత్తారు సత్యవతి రాథోడ్.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో వరంగల్ ఎంపీ ఎన్నికల సమావేశాన్ని నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. మే 13న జరిగే లోక్సభ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ ను గెలిపించాలని కోరారు ఆ పార్టీ నేతలు. కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిందని, ప్రజల సమస్యలు పట్టించుకోవడంలో విఫలమైందని దుయ్యబట్టారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ నాయకుడు మోతుకుపల్లి నరసింహులకి అస్వస్థతకు గురయ్యారు. మాదిగలకు అన్యాయం చేశారంటూ నిన్న దీక్ష చేయడంతో నరసింహులు బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోయాయి. దీంతో కుటుంబ సభ్యులు బేగంపేటలోని ఒక ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. వరంగల్ జిల్లాలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి మండలాల్లో కురిసిన అకాల వర్షానికి కల్లాల్లో వద్ద ఆరబోసిన వరి ధాన్యం సహా కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న వడ్లు తడిసిపోయాయి. ఆరుగాలం కష్టపడి పండించి అమ్మకానికి సిద్ధంగా ఉంచిన వరి ధాన్యం అకాల వర్షం దాటికి తడిసిపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అకాల వర్షం అన్నదాతల కొంప ముంచింది. కొనుగోలు కేంద్రాల్లో యథావిధిగా సౌకర్యాలు లేకపోవడంతో మళ్లీ చాలా చోట్ల ధాన్యం తడిసి ముద్దై రైతులు లబోదిబోమంటున్నారు. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అకాల వర్షానికి ధాన్యం రాసులు నీటపాలయ్యాయి. రుద్రంగి మండలంలోనూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. నిజామాబాద్ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సానికి వందల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దర్పల్లి, మాక్లూరు, నందిపేట తదితర ప్రాంతాల్లో భారీగా పంట నష్టం జరిగింది. ఇబ్రహీంపట్నంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచిపోయింది. సిద్దిపేట జిల్లాలో కురుస్తున్న అకాల వర్షానికి అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చింది. సిద్దిపేట పట్టణంలోని పత్తి మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం తడిసి ముద్దయింది. పలుచోట్ల చేతికి వచ్చిన వరి పంట, మామిడికాయలు నేలరాలాయి. కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు లేకపోవడంతో ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనాలని రైతులు కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చిన్నారి అక్షయ్కు పెద్ద కష్టం వచ్చింది. గత దీపావళి సమయంలో ప్రమాదవశాత్తు టపాకాయలు పడి చిన్నారి అక్షయ తీవ్రంగా గాయపడింది. సుమారు నడుము వరకు గాయాలవ్వగా ఒక కాలుకు ఆపరేషన్ చేయాలని వైద్యులు తెలిపారు. అయితే ప్రభుత్వం కానీ లేదా ఎవరైనా పెద్దలు సహాయం చేయాలని తండ్రి నరేష్ కోరుతూ ఆవేదన వ్యక్తం చేశారు. చోరీలే వృత్తిగా ఎంచుకొని నెల రోజులుగా పోలీసులకు దొరకకుండా తిరుగుతున్న డక్కలి దొంగల ముఠాను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై 15 కేసులు నమోదు చేసినట్లు సిపి తరుణ్ జోషి తెలిపారు. నిద్రిస్తున్న ఒంటరి మహిళలనే టార్గెట్ గా చేసుకుని నగలు దొంగతనం చేస్తున్నట్లు గుర్తించారు. వీరి వద్ద నుంచి 41 తులాల బంగారం, 2 కేజీల వెండి, ఒక బైక్, 30.40 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సిద్దిపేటలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు సిద్దిపేట సిపి అనురాధ పేర్కొన్నారు. ఇక సిపి ఆఫీస్ పరిధిలోని 9 పిఎస్ల పరిధిలో జరిగిన 33 దొంగతనాలను ఛేదించినట్లు సిపి అనురాధ తెలిపారు. వీరిపై నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాలలో కూడా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 40 తులాల బంగారు ఆభరణాలు, 55 తులాల వెండి, 4 బైక్లు, 2 సెల్ ఫోన్స్, 33.50 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లాలో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సుల్తానాబాద్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో 35 మంది స్టూడెంట్స్ కు ఫుడ్ పాయిజన్ అయింది. విద్యార్థులు అస్వస్థతకు గురవడంపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏబీవీపీ విద్యార్థులు నామమాత్రపు తనిఖీలు చేయడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ ఫైర్ అయ్యారు విద్యార్థి సంఘం నేతలు. రాబోయే వేసవి సెలవుల్లో టూర్ ప్లాన్ చేసుకునే వారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఈ వేసవిలో రైలు ప్రయాణాలకు డిమాండ్ పెరిగిన దృష్ట్యా రైల్వే మంత్రిత్వ శాఖ అదనపు రైళ్ల సంఖ్యను 43% మేరకు పెంచనున్నట్లు తెలిపింది. రికార్డు స్థాయిలో 9,111 రైళ్లను నడపబోతున్నట్లు ప్రకటించింది. జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 22 నుంచి 24 వరకు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఈవో తెలిపారు. ఈ 2 రోజులు భక్తులు, దీక్ష స్వాములు వేల సంఖ్యలో వచ్చేసి మాల విరమణ చేయనందున ఆ సేవలను రద్దు చేశామన్నారు. చిలుకూరు బాలాజీ ఆలయంలో రేపు కళ్యాణ మహోత్సవం యథావిధిగా జరుగుతున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. అయితే ఆలయంలోకి అనుమతి లేదంటూ భక్తులకు విజ్ఞప్తులు చేశారు. నిన్న గరుడ ప్రసాదంలో భక్తజనం పోటెత్తడంతో ఆలయ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించినందుకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పై చర్యలు చేపట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. యశ్వంతపుర పోలీస్ స్టేషన్లో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కాంగ్రెస్ కు ఓటు వేయకపోతే కావేరీ జలాలు రావని, బిల్డింగ్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఆగిపోతాయంటూ బెదిరింపులకు పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేసింది బీజేపీ. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది రౌజ్ అవెన్యూ కోర్టు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు గాను లిక్కర్ పాలసీ, సీబీఐ, ఈడీ కేసుల్లో సిసోడియా బెయిల్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఈ నెల 30న తీర్పు వెల్లడిస్తానని ప్రకటించింది. బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలినిని గెలిపించుకునేందుకు కూతుళ్లు రంగంలోకి దిగారు. హేమమాలిని పోటీ చేస్తున్న మధుర నియోజకవర్గంలో ఆమె కూతుళ్లు ఈషా డియోల్, అహానా డియోల్ ప్రచారం చేస్తున్నారు. యువతను కలుసుకుంటూ ఓటు ప్రాధాన్యతను వివరిస్తున్నారు. తోటి విద్యార్థి చేతిలో విద్యార్థిని హత్యకు గురి కావడంతో బెంగళూరు అట్టుడుకుతోంది. ఏబీవీపీ శ్రేణులు హోంమంత్రి పరమేశ్వర ఇంటిని ముట్టడించడానికి యత్నించారు. దీంతో ఆందోళనకారులను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. పాకిస్తాన్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా ఒకే కాన్పులో కవలలు జన్మించడం కామన్. అయితే రావల్పిండికి చెందిన జీనత్ వాహిద్ అనే మహిళ ఒకే కాన్పులో 6 పిల్లలకు జన్మనిచ్చింది. నవజాత శిశువుల్లో 4 మగ, 2 ఆడపిల్లలు ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. సినీ నటి ఆరుషి శర్మ కాస్టింగ్ డైరెక్టర్ వైభవ్ విశాంత్ ను పెళ్లాడింది. హిమాచల్ ప్రదేశ్లోని జానెట్ఘడ్ సమీపంలో విలాసవంతమైన హోటల్లో వీరి వివాహం జరిగింది. ఇరు కుటుంబాలు అతి దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో ఈ శుభకార్యం జరిగింది. తెలంగాణలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మొత్తం 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తేలికపాటి నుంచి మోస్తారు జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు.